నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్కాన్ సాధువులు ప్రతినిధులపై పలు ఆంక్షలను విధిస్తూ వెళ్తోంది. ఇస్కాన్ కు చెందిన వారిని అక్కడి అధికారులు తీవ్రవాదులుగా పరిగణిస్తూ చిత్రహింసలు పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేయడమే కాకుండా చివరికి భారతదేశంలోకి అడుగు పెట్టడానికి కూడా అనుమతులు ఇవ్వడం లేదు. చూస్తుంటే అక్కడ ఇస్కాన్ ప్రతినిధులకు సభ్యులకు పెను ముప్పు పొంచి ఉంది. చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను కలిగి ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు అధికారులు ఇస్కాన్ ప్రతినిధులను అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో ఇస్కాన్ సభ్యులకు భారతదేశంలోకి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. బంగ్లాదేశ్లోని వివిధ జిల్లాల నుంచి 54 మంది సభ్యులు బెనాపోల్ సరిహద్దు క్రాసింగ్ వద్దకు చేరుకున్నారు. అయితే గంటల తరబడి నిరీక్షణ తర్వాత భారత్లోకి ప్రయాణానికి అనుమతి లేదని వారికి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్కాన్ను టార్గెట్ చేసిందనే ఆరోపణలకు బలమైన సాక్ష్యాలుగా ఈ చర్యలు నిలుస్తున్నాయి. ఇస్కాన్తో సంబంధమున్న ప్రముఖులను అరెస్టు చేయడం, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వంటి నివేదికల మధ్య ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇస్కాన్ సభ్యులను భారత్లోకి వెళ్లడానికి అనుమతించవద్దని ఉన్నత అధికారుల నుండి తమకు ఆదేశాలు వచ్చాయని ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇస్కాన్ ప్రతినిధులను బంగ్లాదేశ్లో కట్టడి చేస్తున్న యూనస్ ప్రభుత్వం ఇప్పుడు వారు భారత్లోకి వచ్చి మీడియాకు ఎక్కడ మరిన్ని నిజాలు చెప్తారోనని బంగ్లాదేశ్ భయం కావచ్చు. ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ను దేశద్రోహం కేసులో అరెస్టు చేసిన తరువాత బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థ సభ్యులకు ఎన్నో పలు వేధింపులు ఎదురయ్యాయి. ఆయనకు బెయిల్ నిరాకరించడమే కాకుండా జైలుకు కూడా పంపారు. మరో 2 సాధువులు రుద్రప్రోతి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్ లను కూడా అరెస్టు చేశారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ను నిషేధించాలని ఇస్లామిస్టులు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ హైకోర్టు మాత్రం నిషేధించడానికి నిరాకరించింది. చిన్మయ్ కృష్ణదాస్ సహా 17 ఇస్కాన్ అనుబంధ సంస్థల బ్యాంక్ ఖాతాలను 30 రోజుల పాటు స్తంభింపచేశారు బంగ్లాదేశ్ అధికారులు. భారతదేశంలో మతపరమైన వేడుకకు హాజరయ్యేందుకు ప్లాన్ చేస్తున్న ఇస్కాన్ సభ్యుల వద్ద చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లు, వీసాలు ఉన్నాయని, అయితే వారి ప్రయాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతి లేదని సరిహద్దు పోలీసులు అధికారులు చెప్తున్నారంటే ప్రభుత్వ పెద్దల కుట్ర ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. భారత్లో ఒక మతపరమైన వేడుకలో పాల్గొనడానికి వచ్చాము, అయితే ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు తమని అడ్డుకున్నారని ఇస్కాన్ సభ్యులలో ఒకరైన సౌరభ్ తపండర్ చెలి తెలిపారు. ఇస్కాన్ బంగ్లాదేశ్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసింది. వాటిని మరచి ఈరోజు ఇస్కాన్ సభ్యులపై బంగ్లాదేశ్ ప్రభుత్వం వేధింపులకు దిగింది. ఇస్లామిస్టులు బంగ్లాదేశ్లో ప్రభుత్వ పెద్దలు అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని దారుణాలను చూడబోతున్నామా అనే భయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంది.